శ్రీ సత్యసాయి జిల్లా కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ నూతన సంవత్సరం వేడుకలు ఆనందంగా జరుపుకోవచ్చన్నారు. నూతన సంవత్సరం వేడుకలను అర్ధరాత్రి 12:30 వరకు మాత్రమే సంబరాలు నిర్వహించాలి. ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 25 సంవత్సరం శుభప్రదంగా ఉండాలని, వారంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ అందుకు తగిన సూచనలు, ముఖ్యంగా టూ వీలర్స్ ఆనందంలో టూ వీలర్స్ వేగంగా నడిపి ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ కూడా సమన్వయము, కొంచెం వేగం తగ్గించి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి నడవడానికి వీలు లేదు. ఆ రోజు కొంత టైం అంటే ఒక 10 నిమిషాల వరకు వెసులుబాటు ఇవ్వగలం, కానీ 12:30 దాటిన తర్వాత ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్గా ఫైన్ వేయడం కానీ, వెహికల్ చెకింగ్ కానీ, ట్రాఫిక్ వైలేషన్స్ ఏదైనా ఉంటే కొంత స్ట్రిక్ట్గా వ్యవహరించడం కానీ జరుగుతుంది. దీనికి యువత అంతా కూడా మరియు ప్రజలంతా కూడా సహకరించాలి. ఎందుకంటే దానివల్ల నష్టం జరిగితే వారికి, వారి కుటుంబాలకి నష్టం జరుగుతుంది. మాకైతే దానివల్ల ఒరిగేది ఏం లేదు. కాకపోతే మీకు ఎవరికి కూడా ఆ నూతన సంవత్సరంలో ఎలాంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో మన ఎస్పీ గారు ముఖ్యంగా దగ్గరికి వచ్చి ఆమె అందరికీ తెలియజెప్పండి, ప్రజలందరికీ కూడా వారి ఆనందానికి కానీ ఉత్సాహం కానీ మనం ఆటంకం కాదు. అదేవిధంగా వారి భద్రత కూడా మా బాధ్యత. మిమ్మల్ని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మాది. అందువల్ల భద్రతలో భాగంగానే మేము చేస్తాం, కానీ ఆ ఉత్సవాలు వేడుకలు అడ్డుకోవాలని కానీ, లేకపోతే మీ ఆనందానికి మేము అడ్డుపడాలని అయితే ఉద్దేశం మాకు లేదు. అందరికీ కూడా 2025 సంవత్సరం శుభప్రదంగా ఉండాలని, వారంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ